కర్ణాటకలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజి మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రమణ రమణ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ మరియు ఇతర వస్తువులను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా 557 గ్రాముల కొకైన్, తర్వాత 902 ఎక్స్టసీ పిల్స్. అవి మొత్తం ఈ 902 ఎక్స్టసీ పిల్స్ వెయిట్ వచ్చేసి 390 గ్రాములు. తర్వాత 105 ఎల్ఎస్డి బ్లాట్లు, తర్వాత 215 గ్రాము చరస్, తర్వాత 21 గ్రాము హెరాయిన్, తర్వాత 7 గ్రాము ఆంఫిటమిన్, 45 గ్రాము ఓజీ వీడ్ గాంజా, తర్వాత 190 గ్రాము మామూలు గాంజా, తర్వాత 8 సెల్ ఫోన్లు, తర్వాత 5,40,000 క్యాష్ మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతని కన్ఫెషన్ ద్వారా, తర్వాత ఇతని నుంచి సీజ్ చేసిన ఫోన్ డేటా ద్వారా దాదాపు ఒక 500 మంది కస్టమర్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈయన ఎంటైర్ నెట్వర్క్